తిమోతికి పౌలు మహనీయుడు చాలా సలహాలు చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆత్మీయ కుమారుడు. ఆనాడు తిమోతిని ఉద్దేశించి రాసినటువంటి ఉత్తరం పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంటే తిమోతిని ఉద్దేశించి పౌలు పలికినటువంటి ఆ మాటల్లోని శ్రేష్టత ఎంత అంటే, అది 100 సంవత్సరాలైనా సరే తాజాదనంగా ఉండి, అప్పటి కాలంలో ఉన్న తిమోతికి రాసిన ఉత్తరం ఇప్పటి కాలంలో మనకు కూడా ఉపయోగపడిద్ది అని దేవుడు చూచి ఆ ఉత్తరాన్ని లేఖనంగా మార్చి పరిశుద్ధ గ్రంథంలో అది కూడా, ఆ ఉత్తరం కూడా ఒక పుస్తకంలాగా జత చేశాడు. అలాంటి పత్రికలో 4వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే మంచి విషయాలు ఉన్నాయి. చదువుకుంటా కిందికి వెళ్దాం. దేవుని ఎదుటను ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుక్రవారపు వేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ బలహీన దాసుడు నీ పక్షమున నిలవనై ఉండగా నీ దాసుని బలపరిచి నీవు నీ కొరకు వాడుకో. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందు ఉండి నాతో మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం మోనిటర్లు ఇచ్చినా పర్వాలేదు, ఇచ్చుకోవచ్చు. ఇంకొంచెం మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో చిన్నగా ఒక్కొక్కటి ధ్యానించుకుంటా నేను చెప్పాలనుకున్న పాయింట్ దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు అన్నాడు. ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా ఒట్టేసి చెప్తున్నాను అని వాక్యం ప్రకటించని ఆ విషయాలు చెప్తాడు. దానికి ముందు పైన ఏమంటాడంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను అని ఒట్టు పెట్టబోయే ముందు దేవుడి ఎదుట అలాగే క్రీస్తు యేసు ఎదుట అని సింపుల్గా చెప్పొచ్చు. కానీ సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట అన్నాడు. సజీవుల కంటే బతికున్న మనకి, కానీ మృతులకు కూడా తీర్పు తీరుస్తాడు అనే మాట యేసు ప్రభుని గురించి పౌలు వాడాడు. అంటే మనలో కొంతమంది అనుకున్నట్టు, మనలో అనేకులు కాదు కొంతమంది అనుకున్నట్టు, మృతులైన వారు ఇక అడ్రస్ ఉండరు, ఇక వాళ్ళ ఉనికి ఏమీ ఉండదు అని కొంతమంది తలపోసినట్టు అలా జరగదు అని పౌలు మహనీయుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు అనేది స్పష్టం చేశాడు. ఆయన తీర్పది, ఆయన న్యాయ తీర్పు ఖచ్చితంగా తీరుస్తాడు. తీర్చేది ఎవరో కాదు, యేసు ప్రభువే తీరుస్తాడు అనే మాట ఒకటి చెప్తున్నాడు. రెండవది, ఎవరికి తీర్పు తీరుస్తాడంటే ఆయన సజీవులుగా ఉండే మనకే కాదు, మనకంటే ముందు మృతులైపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు చూడు, వాళ్ళు కూడా తీర్పు తీరుస్తాడు. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారనే అర్థం, వాళ్ళు కూడా ఉనికిలో ఉన్నారనే అర్థం. అంటే మృతులైపోయిన వాళ్ళు ఇక అడ్రస్ లేకుండా పోయారు అని అనుకోవద్దు. వాళ్ళు ఎక్కడికి పోరు. దేవుడు భద్రపరిచే స్థలాలు 2 ఉన్నాయి, మృతుల ఆత్మల్ని. దేవుడు భద్రపరిచే స్థలాలు 2 ఉన్నాయి, మృతుల ఆత్మల్ని. ఆ భద్రపరిచే స్థలములో వారు భద్రంగా ఉన్నారు. 2 ప్రదేశాలు ఉన్నాయి. ఆ 2 ప్రదేశాల్లో మృతుల యొక్క ఆత్మలు భద్రంగా ఉన్నాయి. మన కళ్ళ ముందు కనబడనంత మాత్రాన వాళ్ళు మనకి లేకుండా పోలేదు. వాళ్ళు మన ప్రాంతం విడిచి ఆత్మల లోకానికి వెళ్ళిపోయి మనం వాళ్ళ కనబడనంత మాత్రాన మనం లేమని వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మృతులేమనుకుంటారో తెలుసా, వాళ్ళ కళ్ళకి మనం కనపడం,
మనం లేము అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, లేదా మన కళ్ళకు వాళ్ళు కనబడరు కనుక వాళ్ళు లేరు అని మనం అనుకోవచ్చు. కానీ రెండు తప్పే. వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు మనకు కనపడ్డు, ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్నాడు కూడా కనపడ్డు, చర్చికి వచ్చినోడు కనపడతాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందు చర్చికి వచ్చినోడు కనపడతారు. చిలకలూరుపేటలో చాలామంది ఉన్నారు, అందరూ ఉన్నట్టా లేనట్టా? అంటే మన కళ్ళకు కనబడనంత మాత్రం లేనట్టా? కాదు, ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. కాకపోతే మన కంటికి ఇక్కడ కనబడట్లేదు కాబట్టి లేరు అనుకోకూడదు. వారున్న దేశంలో వారు ఉన్నారు, వారున్న రాష్ట్రంలో వారు ఉన్నారు, వారున్న పట్టణంలో వారు ఉన్నారు. కాబట్టి మృతులను గూర్చి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు అంటే అర్థం ఏమిటంటే, మృతులు లేకుండా పోలేదు, వారు సజీవులే. ఆయన మృతులకును సజీవులకును దేవుడు అవటానికి ఆయన మరణించి తిరిగి లేచాడని ఒక చోట రాస్తాడు. అక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఉదంతం తీసుకొస్తాడు. అబ్రహాం చనిపోయి పితరులతో కూడా పాతి పెట్టబడ్డాడు అనుకుందాం. అబ్రహాం లేకుండా పోయాడా? రెండు సందర్భాల్లో స్పష్టంగా యేసు ప్రభు వారు అబ్రహాంని గురించి మాట్లాడతాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో లాజరు ధనవంతుడి యొక్క స్టోరీ గురించి మాట్లాడేటప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడు అంటాడు. యోహాను సువార్త 10లో మీరు ధ్యానించినట్లయితే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములను చూతునని మిగుల ఆనందించను, అవి చూసి సంతోషించను అంటాడు. నీకు ఇంకా 50 ఏళ్ళైనా లేవు, నువ్వు అబ్రహామును ఎరుగుదువా అని వాళ్ళంటే, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, ఆ వచనం కూడా చూద్దాం. చూడండి, అది యోహాను, ఒకసారి 9 చూడండి. యోహాను 8, 9. నోట్లో చెప్ప, పెద్ద చెప్ప, మైక్లో చెప్పమంటే 8వ అధ్యాయం 56వ వచనం. చెప్పు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చాలు, 8:50. యోహాను సువార్త 10లో మరొక సంభాషణ ఉంటుంది. 8:56లో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను అంటాడు. అంటే నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు, నువ్వు అబ్రహాం ఎరుగుదువా అని వాళ్ళు అన్నప్పుడు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. అబ్రహాం పుట్టక ముందు ప్రభు ఉన్నాడు, అబ్రహాం చనిపోయిన తర్వాత కూడా దేవుడు అబ్రహాముని ఎరుగును. అంటే అబ్రహాం ఇంకా ఉనికిలో ఉన్నాడు అనే మాట చెప్తున్నాడు. అబ్రహాముతో పాటు ధనవంతుడు లాజరు స్టోరీలో లాజరు కూడా ఉనికిలో ఉన్నాడు, ధనవంతుడు కూడా ఉనికిలో ఉన్నాడు అనే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన సజీవులకే దేవుడు కాదు, మృతులకు కూడా దేవుడు. మొదటి విషయం. రెండవది, సజీవులకే కాదు మృతులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది రెండో విషయం. మూడో సంగతి ఏంటంటే, సజీవులకే కాదు సువార్త మృతులకు కూడా ప్రకటింపబడుతుంది అని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదొక్కసారి చూడండి మీరు. మృతులు శరీర విషయములో మనుషులతో పాటు మనుషుల్లాగా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. ఈ 3 సంగతులు మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మృతి నొందిన వాళ్ళ గురించి తరచుగా మనం ఆ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి మనకి సరిగ్గా గ్రహింపు లేకపోతే కృంగిపోవటం అనేది జరిగిద్ది. చాలా వరకు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఏం చేశాడు దేవుడు, నా బిడ్డను తీసుకున్నాడు, నా భర్తను తీసుకున్నాడు, నా భార్యను తీసుకున్నాడు, అట్లా చేశాడు ఇట్లా చేశాడు, నేను ఎందుకు విశ్వసించాలి, నాకు నా వాళ్ళని దూరం చేశాడు, నేను ప్రభువుని వదిలేస్తాననే అజ్ఞానులు కూడా లేకపోలేదు.
ఈ విషయాలు, ఈ లేఖనాలు స్పష్టంగా గ్రహింపు ఉందనుకో, అప్పుడు ఎవరినైనా దేవుడు పిలిచినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి అమెరికా పోయారనుకో, మనం కృంగిపోతామా, కుమిలిపోతామా? భౌతికంగా కొద్ది రోజులు ఎడబాటుగా ఉంటాం కాబట్టి దుఃఖపడతాం. ఇప్పుడు కొంతమంది కుటుంబాలను వదిలిపెట్టి కువైట్, అబుదాబి, దుబాయ్ దేశాలకి జీవనోపాధి కోసం వెళతారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని దేశాలకి కొంతమంది జీవనోపాధి కోసం వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగితే పైసలు అవుతాయి. అందుకని 2 ఏళ్ళు 3 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది 8 ఏళ్ళు అట్లా ఉండిపోతారు. అక్కడే సంవత్సరాలు ఉండిపోతారు. అలా ఉండటానికి వెళ్తారు. కొంతమంది కుటుంబం అప్పుల్లో ఉన్నందున కుటుంబాన్ని అప్పుల్లోంచి బయటికి తీసుకొని రావడానికి కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు త్యాగం చేసి అక్కడికి వెళ్తారు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి. ఆ దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల పాటుకి మనకు కనపడకపోవచ్చు. కొంతమంది 3 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకునే కాంట్రాక్టును బట్టి కనపడరు. ఇక 3 సంవత్సరాలు ఇప్పుడంటే ఇంకా సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు వీడియోస్ ద్వారా ఒకరినొకరు పలకరించుకోవచ్చు, అవకాశాలు ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాలకు క్రితం అయితే ఇక టెలిఫోన్ ద్వారా సంభాషణ ఎప్పుడన్నా ఒకసారి. ఇంకా కొన్ని సంవత్సరాలకు ముందైతే దాదాపు అది కూడా అవకాశం లేని పరిస్థితి ఇది. ఇక వెళ్ళాడు, ఇరాన్ వెళ్ళాడు, లేకపోతే దుబాయ్ వెళ్ళాడు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళాడు అంటే ఇంకా ఈ 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు కనబడడని చచ్చిపోయిన వాడిని సాగనంపినట్టు సాగనంపేవాళ్ళు. ఎందుకు? కొద్ది రోజులు. అయితే రోజు కృంగిపోము, రోజు ఏడవం. ఆ వెళ్ళేటప్పుడు వీడుకోలో కొంచెం దుఃఖం వచ్చింది, 2 ఏళ్ల పాటు కనపడవు కదా అని. అయిపోయిన తర్వాత మళ్ళీ సరదాగా వెళ్ళిపోతాం, ఇంటికి వచ్చేస్తాం. ఎందుకు? మనాడు అక్కడ ఉన్నాడులే అని. ఉన్నాడు అనుకుంటే దిగులు, భయం, విచారం, వేదన, కృంగుబాటు ఏమి ఉండవు. లేడు అనుకుంటేనే ఇవన్నీ. అలాగే మనం కోల్పోయిన మన వాళ్ళు, ఇప్పుడు మనం కోల్పోయిన వాళ్ళు, మన వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకో, ఉన్నారన్న సంగతి మనకు తెలుసు, దిగులు ఉండదు. అలాగే మృతులైన మనవారు, ప్రభు పిలిచినటువంటి మనవారు ఏమవుతారు, ఎలా ఉంటారు అనే దానికి లేఖనం ఏం చెప్పింది, దేవుడు దాని గురించి ఏం మాట్లాడాడు అంటే అనేక వచనాలు ఉన్నాయి. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, ఆయన మృతులకు సజీవులకు దేవుడై ఉండినట్లు వారు కూడా ఉనికిలో ఉన్నారు అనేది ఒకటి చెప్పాను. రెండోది ఏం చెప్పానంటే, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు సజీవులకే కాదు మృతులకు కూడా తీర్పు తీరుస్తాడంటే వారు కూడా సజీవంగా ఉంటారు అని చెప్పాను. 2. మూడవది, సజీవులకే సువార్త కాదు, క్రీస్తు సువార్త వినకుండా వెళ్ళిపోయినటువంటి మంచివాళ్ళు, నీతిమంతులు, మంచి మనస్సాక్షితో బ్రతికిన వాళ్ళకు సైతం ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు దేవుడు చేస్తాడు అని చెప్పి 3వ వచనం చూపించాను. ఇక 4వది, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 13వ వచనం చూస్తే, తెస్సలోనిక 4:13 మొదటి వచనం నుంచి, సహోదరులారా, ప్రభు ఆయనతో కూడా వారిని వెంటబెట్టుకొని వస్తాడు అనే మాట ఉంది. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారు, కృంగిపోతారు, బాధపడతారు, విశ్వాసాన్ని విడిచిపెడతారు. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి మృతులైన వాళ్ళు ఏమవుతారో తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసు, తర్వాత క్లైమాక్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దుఃఖపడటం కానీ, కృంగిపోవటం కానీ, కుమిలిపోవటం కానీ, విశ్వాసాన్ని విడిచిపెట్టడం కానీ జరగదు. ఎందుకంటే కోల్పోయిన తమ వారు ఎక్కడున్నారో వారికి తెలుసు. ఇప్పుడు నేను మా తండ్రిని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో నాకు తెలుసు. నా తోబుట్టును కోల్పోయాను, ఆమె ఎక్కడుంటుందో నాకు తెలుసు. ఆమె భర్తని కోల్పోయాను, ఆయన ఎక్కడుంటాడో తెలుసు. అట్లా కొంతమందిని, నా బంధువుల్ని నేను కోల్పోయాను, వారు ఎక్కడుంటారో, వారి ఉనికి ఏంటో, వారు అసలు ఉన్నారా లేరా అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి వారిని గూర్చి చింత నాకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళా కలుసుకునే ఛాన్స్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఏ ఆత్మ కూడా, మంచోడు ఆత్మే కాదు, చెడ్డోడు ఆత్మ కూడా పూర్తిగా జడ్జిమెంట్ కాకముందు నశించదు. మంచోడు ఆత్మే కాదు, చెడిపోయినోడు ఆత్మ కూడా ఉనికిలో ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. 4వ సంగతి ఏంటి? మొదటిది, మృతులను కూడా ఆయన ఉనికిలో ఉంచాడు. 2వది, మృతులకు కూడా తీర్పు ఉంది. 3వది, మృతులకు కూడా సువార్త ఉంది. 4వది, మృతులను ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు వారిని కూడా తీసుకొని వస్తాడు అని లేఖనం స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. 5వది,
మృతులు విశ్రాంతిలో ఉన్నారు. దేవుడు నియమించినటువంటి ప్రదేశములో, దేవుడు నియమించిన హద్దుల్లో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు, విశ్రమ స్థానంలో ఉన్నారు అనే మాట కూడా బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు. ప్రసంగిలో ఒక మాట అంటాడు, ప్రకటనలో ఒక మాట అంటాడు. ఫస్ట్ ప్రకటన గ్రంథంలో ఏమన్నారో చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనం. చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు. మన వాళ్ళు పెడతారు కదా రెస్ట్ ఇన్ పీస్ అని. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏమవుతున్నారో మనోళ్ళు సోది చెబితే సోదులోకి వచ్చి నా జీవి ఏడే తిరుగుతుంది, ఇంటి చుట్టే తిరుగుతుంది, గల్లీలో తిరుగుతుంది, బాయిలో తిరుగుతుంది, బజార్లో తిరుగుతుంది అని చెప్పి ఎన్ని ట్రాష్. वो पूरा कहानी बात है, गलत बात है, झूठ बात है. అవి నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. సచిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు నియమించినటువంటి విశ్రమ స్థానం పరదైసు లేదా పాతాళంలోని మరొక ప్రదేశం, అగ్నితో ఉన్న ప్రదేశం. ఈ రెండు ప్రదేశాల్లో దేనికో దానికి వెళ్తారు తప్ప వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇవ్వలా. వాళ్ళు భూమి మీద తిరిగే ఛాన్స్ దేవుడు ఇస్తే పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. ఓకే, రైట్.